జీలకర్ర, ఉల్లిపాయ, టమాటా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి కూర వేస్తే చిక్కుడుకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సీజన్లో వచ్చినప్పుడు పక్కా ట్రై చేయండి. పచ్చికారం నేను ఇలా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే ఏంటంటే నాకు అప్పుడప్పుడు కూరలకు ఈజీగా ఉంటుందని. పచ్చికారం కిలో మిరపకాయలకు 1/2 కిలో ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే అసలు చాలా రోజులు స్టోర్ ఉంటుంది. 1 కేజీ నాకు చాలా రోజులు వస్తుంది కూడా. నువ్వులు వేయించి నేను పొడి చేసి పెట్టుకుంటాను ఎప్పుడు స్టోరేజ్లో. ఇంట్లో కూరలకు వాడతాను. ఇంకా నువ్వులు వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి 1 టీ స్పూన్. చిక్కుడుకాయ నేను చుంచుకొని ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయ, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చిక్కుడుకాయ టమాటా కూర రెడీ. సో మనకిప్పుడు మంచి సీజన్ అండి చిక్కుడుకాయ. మెంతి కూర వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంకి, చపాతీకి, దేనికైనా సూపర్. ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే కంప్లీట్. చిక్కుడుకాయ టమాటా రైస్కు, చపాతీకి, దేనికైనా బాగుంటుందండి. దీనిలో పెద్ద చిక్కుడుకాయ కంటే పొట్టి చిక్కుడుకాయ ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. మా దగ్గర అయితే మార్కెట్లో చాలా బాగా దొరుకుతుంది. మీ ఏరియాలో పొట్టి చిక్కుడుకాయ దొరికితే ఒకసారి ట్రై చేయండి.